హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో వంకాయ రోటి పచ్చడి ఎలా తయారు చూపించబోతున్నానండి. నేను చెప్పే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మీరు కూడా చేస్తే ఇంకా చికెన్ అయినా మటన్ అయినా లేదా ఆవకాయ అన్నమైనా ఏదైనా సరే పక్కన పెట్టేసి ఇది తినాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఇలా కాసంత నెయ్యి వేసుకుని అలా కలుపుకొని తింటే ఇంకెవరైనా సరే ఆహా అనాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. దీనికోసం అయితే ముందుగా ఇలా బౌల్లోకి వాటర్ తీసుకుని 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి ఒకసారి అంతా కలిపి పక్కన ఉంచండి. ఇప్పుడు లేత వంకాయలు నేను 5 వరకు తీసుకున్నాను. మనం చేసే ఈ పచ్చడికి లేత వంకాయలు అయితేనే టేస్ట్ బాగుంటుందండి. చూడండి, ఇలా లేత వంకాయలను తీసుకుని ఇక్కడ చూపిస్తున్న మాదిరిగా ఇలా 4 ముక్కలు అయ్యేటట్లు చేసుకోవాలి. ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, వంకాయకి కాడ లావుగా ఉంటే ఆ వంకాయ అనేది లేతగా ఉన్నట్టు, ఎప్పుడైతే వంకాయ కాడ సన్నగా ఒడిలిపోయినట్టు అనిపిస్తే కనుక ఆ వంకాయ అనేది ముదురుగా ఉన్నట్టు. చూడండి, ఇలా అన్నీ కట్ చేసుకుని ఇలా రెడీగా ఇలా వాటర్లో సాల్ట్ వేసిన వాటర్లో ఉంచుకోవాలి. ఇలా ముక్కలన్నీ కూడా సాల్ట్ వాటర్లో బాగా మునిగేటట్లు చేసుకుని వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని లో ఫ్లేమ్లో ఇవి కొంచెం దోరగా 2 నిమిషాల పాటు వేపించుకోవాలి. 2-3 నిమిషాలు చక్కగా వేగిన తర్వాత వీటిని తీసి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, ఈ ఆయిల్లోకి 10-12 వరకు ఎండుమిర్చిని లేదా మీ కారం ఎంతైతే తింటారో దానికి తగ్గట్టు ఎండుమిర్చిని వేపించుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఎండుమిర్చి వేపించుకున్న తర్వాత వీటిని కూడా తీసి వేరొక ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు మిగిలిన ఆయిల్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని తడేమీ లేకుండా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ లో టు మీడియంలో పెట్టుకుని ఈ వంకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. మీరు ఈ పచ్చడికి లేత వంకాయలు చూసి తీసుకోండి. చూడండి, ఇలా నొక్కితే గరిటె పెట్టి నొక్కితే ఇలా చక్కగా కట్ అవ్వాలి. ఇలా బాగా మగ్గిన ఈ వంకాయ ముక్కలను కూడా వేరొక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి మిగిలిన ఆయిల్లోకి బాగా పండిన ఒక టమాటాని ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా ఈనెలు గింజలు లేకుండా ఇలా చూపిస్తున్నట్లు ఇలా తుంచుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ టమాటా కూడా బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా వేపించుకోవాలి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్ అయిన టమాటాను కూడా ఒక ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు ముందుగా ధనియాలు జీలకర్ర వేపించుకున్నాం కదా, అవి వేసుకుని దంచుకోవాలి. ఇవి మనం వేపించిన వలన కొంచెం త్వరగానే మెత్తగా అవుతాయి. ఇలా బాగా దంచిన తర్వాత మనం వేపించుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. చూడండి, ఇలా ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఇది కూడా కొంచెం క్రష్ అయ్యేటట్లు దంచుకోవాలి. మనం కొంచెం కష్టం అనుకుంటాం కానీ రోటి పచ్చడి టేస్ట్ ఒకసారి తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ రోట్లోనే పచ్చడి చేసుకొని తినాలి అనుకుంటారు, అంత బాగుంటుంది. చూడండి, ఇలా ఎండుమిర్చి కూడా ఇలా బాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు మనం వేపించుకున్న వంకాయ ముక్కల్ని ముందుగా వేసుకుని దంచుకోవాలి. ఇవి సాఫ్ట్గానే ఉండటం వల్ల కొంచెం త్వరగానే నలుగుతాయండి. మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ కింద నుంచి పైకి ఇలా తిప్పుకుంటూ మెత్తగా అయ్యేటట్లు దంచుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా అయిన తర్వాత 6-7 వెల్లుల్లి రేకల్ని పొట్టు తీసి వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని అలాగే వేపించుకుని పక్కన పెట్టుకున్న టమోటా చింతపండును కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్లు స్పూన్తో కింద నుంచి పైకి కలుపుకుంటూ ఇవన్నీ కూడా కచ్చాపచ్చగా బాగా కొంచెం క్రష్ అయ్యేటట్లు దంచుకోవాలి. మనం ఎంత రోట్లో దంచినా కూడా బాగా మెత్తగా అవ్వదు కదండి, కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే దాని టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగా దంచిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయలో పావు వంతు తీసుకుని ఇలా ముక్కలు చేసుకుని వేసుకోవాలి. ఈ వంకాయ రోటి పచ్చడిలో ఉల్లిపాయ టేస్ట్ అనేది సూపర్ గా ఉంటుందండి. ఇది ఉల్లిపాయ కూడా కొంచెం క్రష్ అయ్యేటట్లు దంచుకోవాలి. అంటే ఇలా బాగా దంచుకున్న తర్వాత దీన్ని ఇలాగే తినేయచ్చు లేదా పోపు పెట్టి కూడా తినచ్చు. పచ్చడి ఏదైనా కూడా తాలింపు చివరిలో ఒకసారి వేస్తే ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. చూడండి, తాలింపుకి మనకి ఏమైతే కావాలో మనకు తెలుసు కదా, తాలింపు దినుసులన్నీ వేసుకుని ఎర్రగా వేగిన తర్వాత మనం ఈ దంచి పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసుకుని 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా తాలింపు అంతా కూడా పచ్చడికి బాగా పట్టేటట్లు కలుపుకుంటే ఇంకా పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే. వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని ఒకసారి ట్రై చేయండి. ఎలా అనిపించిందో నాతో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి.